దేవుడిచ్చిన ఈ అవకాశంలో చక్కగా దేవుని మాటలు విని వాటిని నేర్చుకుందాం. ఆయన మనల్ని ప్రేమిస్తూ మన జీవితంలో మనం ఎలాంటి విషయాలు నేర్చుకోవాలో వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. వాటినే మనందరం కూడా పాటిస్తూ ఉన్నాము. ఎందుకంటే మన జీవితాలను మార్చేది వాక్యము. వాక్యాన్ని బట్టే మన ఆలోచనలు కూడా మనం మార్చుకుంటూ ఉండవలసిన వారమై ఉన్నాం. ఒకప్పుడు ఆదిమ సంఘములో పరిచర్య చేసేవారు లేరు, ఇంకా నియమించబడలేదు. పరిచర్య చేసేవారు నియమించబడక మునుపు అక్కడ సంఘంలో ఏర్పడిన సమస్యలు ఏంటో మనం అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం నుండి చూద్దాం. ఎందుకు ఇంతగా పరిచర్య చేసేవారు కావాలి అని మనం మాట్లాడుకోవడం జరుగుతుందంటే, ఆదిమ సంఘము ప్రారంభ దినాలలో సంఘము ప్రభువారు స్థాపించిన తరువాత ఆ సంఘములో అనేకులు చేర్చబడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి ఎంతమంది బాప్తిసం పొంది చేర్చబడ్డారు? 3000 మంది. తర్వాత అనేకులు 2వ అధ్యాయం 47వ వచనానికి వచ్చేసరికి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42లో 3000 మంది, తర్వాత 47కి అనేకులు, మరలా 4వ అధ్యాయానికి వచ్చేసరికి 1వ వచనంలో 5000 మంది. ఇలాగా ఇంకా చాలా వేల మంది ఆదిమ సంఘంగా కూడుకునేవారు. అయితే సంఘంగా ఎప్పుడైతే వారు ప్రారంభమవుతున్నారో అవి వారి తొలి దినాలు కనుక అప్పట్లో వారికి ఇంకా పరిచర్య చేసేవారు నియమించబడలేదు. పరిచర్య చేసేవారు నియమించబడలేనప్పుడు వచ్చిన సమస్య ఏంటో 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం నుండి ఈరోజు ఈ విషయాలు నేర్చుకుందాం. ఈ రోజు నేర్చుకునే ఈ అంశానికి మీరు రెండు హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు. ఒకటి, పరిచర్య చేసేవారు లేకపోతే వచ్చే సమస్యలు అనైనా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే సంఘములో ఉండకూడనివి అనైనా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఈ రెండింట్లో ఎక్కువగా నేను ప్రోత్సహించేది సంఘములో ఉండకూడనివి. ఈ రెండు ఒకే అంశంగా మనం నేర్చుకోవడానికి మనసు పెడితే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనంలో ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు. ఆ దినములలో అంటే ఆదిమ సంఘం ప్రారంభించి కొనసాగించబడుతున్న రోజుల్లో, ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య ఏమవుతుందట? పెరుగుతుంది. శిష్యుల సంఖ్య పెరుగుతుంది అంటే ప్రభు నమ్ముకున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఎక్కువ అవుతున్నప్పుడు వారికి ఒక సమస్య వచ్చింది. అంటే వారు ప్రారంభంలో 3000 మందే ఉన్నప్పుడు ఏం చేశారంటే, అందరూ చరస్థిరాస్తులు అన్ని అమ్మేసి ఎక్కడ పెట్టుకున్నారు? ఒక దగ్గరే పెట్టుకున్నారు. సంఘంలో ఒక దగ్గరే పెట్టుకొని వాటిలో నుండి అందరూ కలిపి భోజనాలు కూడా చేసేవారు. ఇప్పుడు సంఖ్య పెరిగే కొలది అందరూ కలిసి భోంచేయడం ఏమవుతుంది? కష్టం అవుతుంది. అందరూ కలిసి భోజనం చేసేవారు. రోజు కూడా అనుదినము వారి భోజనం కూడా రోజు కలిసే చేసేవారు. అయితే అలా కలిసి భోజనాలు చేసేటప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఏంటి ఆ సమస్యలు అంటే అక్కడే ఉంది. అనుదిన పరిచర్యలో, అనుదిన పరిచర్య అంటే భోజనాలని మనం ఎలా చెప్పగలమంటే, క్రింద 3వ వచనంలో 2వ వచనంలో అనుదిన పరిచర్య ఆహారం పంచిపెట్టడం అని రాయబడింది. 2వ వచనంలోనే ఉంది అక్కడే. అయితే అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. భోజనాలు వడ్డించే దగ్గర సమస్య ప్రారంభమైంది. ఏంటా సమస్య? మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. చిన్న చూపు చూస్తున్నారు అని ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. ఈరోజు మనం నేర్చుకునే విషయాలు ఈ రెండు కూడా, ఈ రెండింటిని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సంఘంలో పరిపూర్ణ మనస్సుతో సమర్పించుకొని ప్రతి కార్యాన్ని భుజాన వేసుకొని ముందుకి నడిపించేవారు లేనప్పుడు ఆ సంఘాలలో ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే సంఘంలో ఏ పనికి ఎవరు సరిపోతారో దేవుడు వారికి ఇచ్చిన కృపావరాన్ని బట్టి, వారికి ఇచ్చిన తలాంతును బట్టి ఆయా స్థితుల్లో, ఆయా పరిచర్యలలో వారు కొనసాగవలసిన వారై ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా వారిని పరిచారకులుగా నియమించక ముందు అక్కడ సంఘంలో ఏర్పడిన సమస్యలు చూస్తున్నాం. ఒకటి, చిన్న చూపు చూడడం. ఒకటేంటి? చిన్న చూపు చూడడం. 2, సనుక్కోవడం. రెండోది ఏంటి? సనుక్కోవడం.
మొదటి విషయాన్ని నేర్చుకుందాం, తర్వాత రెండో విషయంలోనికి వెళ్దాం. మొదటి విషయం, సంఘంలో ఉన్న సమస్య ఏంటి? అక్కడ చిన్న చూపు. ఈ చిన్న చూపు చూడడం అనేది చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దైవ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం తీసుకుంటూ అక్కడున్న భావాలను ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంఘంలో ఒకరి పట్ల ఒకరికి చిన్న చూపు అనేది ఏ విషయాల్లో వస్తుంది? ఎప్పుడైనా అలా అనిపించిందా? ఫస్ట్ పాయింట్, మేము ముందు నుండి ఉన్నవారము. ఇది ఒక పాయింట్. మేము ఎప్పటి నుండి ఉన్నాం? మేము ముందు నుండి ఉన్నవారము అనే భావంతో ప్రభువుని నూతనంగా విశ్వసించే వారి పట్ల కొన్నిసార్లు మన ప్రవర్తన, నీకేం తెలుసు, నేను ఎప్పటి నుండి ఉన్నాను, ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ మనం ముందు నుండి ఉన్నవారమైనా తర్వాత వచ్చిన వారైనా, ప్రభువునందు మనం బాప్తిసం పొంది 10 సంవత్సరాలైనా 1 సంవత్సరం అయినా నిర్ణయం పొందినా, క్రీస్తునందు అందరూ కూడా ఎలాంటి వారు? ఆ ఒకటే భావంతో ఒకటే మనస్తత్వంతో కలిగి ఉన్నవారం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎప్పుడు కూడా ఈ ముందు వెనుక తేడాలు అనేవి ఆత్మీయతకు, ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించినవి కావు. భౌతిక సంబంధమైన పరిస్థితులకు మాత్రమే సంబంధించినవి. సంఘ పరిస్థితులు నూతనంగా చేరేవారు అర్థం చేసుకోలేకపోవచ్చు. వారికి నేర్పించేటట్టు లేక వారికి అవగాహన కల్పించేటట్టు ఉండాలి తప్ప, ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించి మాత్రం మేము ముందు నుండి ఉన్నాం అనేటటువంటి ఆ భావం సంఘాలలో ఎప్పటికీ ఎవరి మధ్య కూడా ఏమవకూడదు. అలా వచ్చింది అంటే ఖచ్చితంగా వారిని చిన్న చూపు చూసే ప్రమాదం ఉంటుంది. అది దేవుడు మెచ్చేది కాదు. లోకాసు వార్త 18వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక సందర్భం ఉంటుంది. దాన్ని ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. వారికి వారే నీతిమంతులు అనుకొని మిగతా వారిని ఏం చేస్తూ ఉంటారట? తృణీకరిస్తూ, అంటే పక్కన పెడుతూ, పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఏ ఉపమానం చెప్పారనేది నేను వివరించట్లేదు. అలాంటి మనుషులు ఉన్నారు అనేటటువంటి భావం మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మనలో ఏ ఒక్కరి జీవితాల్లో కూడా ఇదిగో నేను ముందు నుండి ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు, నేను బాగా చేస్తున్నాను అనే భావంతో మనం ఇతరులను ఎప్పుడూ చిన్న చూపు చూసే ప్రమాదం సంఘంలో ఎప్పుడూ కూడా రాకూడదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. రెండవది, ఈరోజు విషయాలన్నీ జ్ఞాపకం చేస్తాను, మీకు తెలిసిన విషయాలు కాబట్టి వాటిని ఎవరికి వారు నేను అలా ఉన్నానా అని ప్రశ్న మీకు మీరే వేసుకోవాలని నేను ప్రేమతో కోరుతున్నాను. రెండవది, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 42వ వచనం చూస్తే అక్కడ మీకు తెలిసిన చక్కని చరిత్ర, మీకు అందరికీ ఇష్టమైన చరిత్ర, దావీదు గొలియాతులు యుద్ధం. ఇది మీ అందరికీ కూడా బాగా ఇష్టం. ఆ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 42వ వచనం. ఆ సందర్భంలో గొలియాత్ అంటాడు, నన్ను గెలిచి ఓడించే వారు ఎవరైనా ఉన్నారా, నా మీద యుద్ధానికి రాగలిగే వారు ఎవరైనా ఉన్నారా అని అంటే అందరిలో నుండి దావీదు ముందుకు వస్తాడు. దావీదును చూడగానే ఎలా కనబడతాడంటే సుందరుడు, రూపసి, బాలుడు అని పదాలు మీకు ఇచ్చిన వచనంలో రాయబడి ఉంటాయి. అతన్ని చూసి గొలియాతు ఒక నిమిషం పక్కన పెట్టేస్తాడు. ఎందుకని? నీకేమీ తెలీదు, నేనైతే యుద్ధంలో అప్పుడే ఏమయ్యాను? ఆరితేరాను. నేను యుద్ధంలో ఆల్రెడీ ఏమయ్యాను? ఆరితేరాను. నువ్వు బాలుడివి, నువ్వు నన్ను ఎక్కడ ఓడించగలవు అని పక్కన పెట్టాడు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, అన్నీ తెలిసిన వారము అనే ఉద్దేశంతో చాలాసార్లు మనం ఇతరులను, సంఘంలో ఉన్న మిగతా వారిని చిన్న చూపు చూస్తూ ఉంటాం. నాకే అన్నీ తెలుసు, ఎక్కడ ఏం చేయాలో, ఏది ఎలా చేయాలో నాకు అన్నీ తెలుసు. మహా అయితే ఆయనకేం తెలుసండి, మహా అయితే ఆవిడకేం తెలుసండి, ఎందుకంటే అన్నీ నాకు అలవాటు కాబట్టి నాకు అన్నీ బాగా తెలుసు. ఈ భావం ఎప్పుడైతే ఒకసారి నీ మనసులోకి వస్తుందో ఖచ్చితంగా నువ్వు అక్కడ ఇంకొకరిని చులకనగా చూసే పరిస్థితులు కనబడతాయి, చిన్న చూపు చూసే పరిస్థితులు కనిపిస్తాయి. గొలియాతు దావీదు ఉదాహరణ ఇవ్వడానికి ఆ కారణం అదే. ఆ గొలియాతు అప్పటికే యుద్ధంలో ఎలాంటి వాడు? బాగా ఆరితేరాడు.
తనంతగా యుద్ధం చేయగలిగేవాడు లేడు, అంత నేర్పరి లేడు. ఆ అధ్యాయంలోనే విషయాలన్నీ రాయబడి ఉంటాయి. అతను యుద్ధమందు ప్రావీణ్యుడని, నేర్పరి అని చాలా విషయాలు ఉంటాయి. అయితే ఇక్కడ దావీదుని చూసేసరికి ఎలా కనబడ్డాడు? బాలుడుగా కనబడ్డాడు. కాబట్టి తృణీకరించను అనే పదం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. కానీ ఎవరెవరిని ఓడించారు? అయితే ఇక్కడ నీకున్న జ్ఞానం, నీకున్న శక్తి, అన్నీ నీకు తెలుసు అనుకుని నీ తత్వాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. ఉపయోగించడని నేను అనట్లేదు. కానీ నాకే అన్నీ తెలుసు అనే ఫీలింగ్ కానీ నీ మనసులోకి వస్తే వెంటనే అక్కడ నిన్ను తక్కువ చేసేటట్టుగా అక్కడ కార్యాన్ని ఏమీ తెలియని వారి ద్వారా ఎవరు కనపరుస్తారు? ఇది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకండి. అందుకే ఎప్పుడు మన జీవితంలో, మన హృదయాలలో చిన్న చూపు చూసే తత్వం కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఎప్పటికీ రాకూడదు. వస్తాయా రా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి మనసు ప్రారంభమయ్యేది నా అనేటటువంటి స్వార్థం నుండి. ఏ మనిషి జీవితమైనా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుండి? నా అనుకునే స్వార్థం నుండి, నా అనే ఫీలింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక మనిషి ఎప్పుడు మనిషిగానే ఆలోచిస్తూ ప్రారంభమవుతాడు తప్ప క్రైస్తవునిగా నేను పూర్తిగా క్రీస్తుకి సమర్పించుకున్నాననే భావాలతో ప్రారంభం అవ్వడం. అందువల్లే ఆ ఫీలింగ్స్ వెంటనే మీరు ఎప్పుడైనా ఇతరులను చూడండి, వాక్యం మనం బాగా చదవగలుగుతున్నప్పుడు చదువు రాని వారిని చూడగానే ఒక రకంగా నీకు ఎలాగా రాదు కదా చదవడం అనే భావం బయటకు అనకపోయినా మనసులో ఏమైపోద్ది? వస్తుంది. అది వచ్చింది అంటే ఇతరుల మీద చిన్న చూపు చూసే అభిప్రాయం నీకుందని. ఇలా మనం పోల్చుకుంటే అన్నీ తెలుసు అని నువ్వు ఏ విషయంలో అనుకుంటావో ఆ విషయంలో దేవుడు నిన్ను సిగ్గుపరిచే ప్రమాదం ఉంది. దానికి మంచి వాక్యాన్ని, సంబంధిత వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని. మీరు లోక సంబంధంగా చూస్తే సంఘాల్లో ఎవ్వరు కూడా జ్ఞానులు ఉంటారా? గొప్ప రాజకీయ నాయకులు సంఘంలో ఉంటారా? బాగా డబ్బున్న వాళ్ళు సంఘంలో ఉంటారా? సైంటిస్టులు అందరూ సంఘంలో ఉంటారా? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? లోకంలోనే ఉంటారు. అందుకే దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆయన వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే చిన్న చూపు చూసే మనస్తత్వం వస్తుందో అక్కడ నిన్ను సిగ్గుపరిచేవాడు దేవుడే. ఇతరుల మీద ఎప్పుడు కూడా ఏం రాకూడదు. నీకేం తెలుసు అంటారా? ఈ పదాలు ఎప్పుడైనా అన్నారా ఎవరితోనైనా? ఇంట్లో వారితో కానీ, సంఘంలో వారితో కానీ, లోకంలో మనతో కలిసి బ్రతికేటటువంటి సమాజంలో వారితో కానీ ఎవరితోనైనా నీకేం తెలుసు, నేను చెప్పింది చెయ్యి అంటే అక్కడ మనకి తెలియకుండానే మన మనసులో ఏముంది? ఇతరులు మన దృష్టిలో తృణీకరింపబడిన వారు. ఆ భావాలు ఇప్పుడు రానివ్వకండి. అవి మిమ్మల్ని చాలా నష్టాలకు గురి చేస్తాయి. చాలా వరకు మన కుటుంబాలలో, లేక మన జీవితాలలో, లేక మన స్థానిక సంఘాలలో మనం నష్టపోవడానికి అదొక ప్రధానమైన కారణం. కాబట్టి జాగ్రత్త పడండి. 3వ పాయింట్, చులకనగా చూసి చిన్న చూపు చూసే స్వభావంలో ఇంకొక పాయింట్ ఏంటంటే, మేము స్థానికులము. మేమెవరివి? స్థానికంగా ఉన్న వారికి బలం ఎక్కువ అంటారు కదా. అది ఇందులో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు. సంఘంలో సాధారణంగా బయట నుండి వచ్చేవారికి, అక్కడే ఉన్నవారికి కొంత వ్యత్యాసం అనేది చూపిస్తూ ఉంటారు. ఆ వ్యత్యాసాలు అనేవి క్రీస్తులో ఉన్నవారికి, క్రీస్తు సంఘమందు సహవాసం చేసేవారికి ఉండనే కూడదు. ప్రాంతీయతకు సంబంధించినటువంటి భేదాలు సంఘంలో ఎప్పుడూ ఉండకూడదు. దీనికి మీకు మంచి ఉదాహరణ అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనమే. మీరు ఆ వచనం అక్కడ కూడా రాసుకోవచ్చు.
అపోస్తల కార్యాలు 6:1 స్థానికులము అనేటటువంటి ఫీలింగ్ అక్కడ వారు చూపించారు. చూడండి ఎలాగా. అపోస్తల కార్యాలు 6:1 హెబ్రీయుల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు. వారు యూదులే, వీరు యూదులే. కానీ వీరెవరు వారెవరు అంటే అక్కడే స్థానికంగా ఉన్నవారు హెబ్రీయులు. ఆయా ప్రాంతాల నుండి వచ్చి అక్కడ స్థిరపడిన వారు గ్రీకు భాష మాట్లాడే యూదులు. మీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ కావాలంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 5 నుండి 13 వచనాలు చదివితే అక్కడ ఇంచుమించు 17 ప్రాంతాల నుంచి పెంతెకోస్తు పండగ రోజు అక్కడికి వచ్చిన వారు ఉన్నారు. వింటున్నారా? ఎన్ని ప్రాంతాలు? 17 ప్రాంతాల నుంచి అక్కడ పెంతెకోస్తు పండగకు వచ్చిన వారు ఉన్నారు. ఎప్పుడైతే పెంతెకోస్తు పండగలో పరిశుద్ధాత్మ సహాయం చేత దేవుడు పేతురు ద్వారా మాట్లాడారో ఆ ప్రాంతాల నుంచి పండగకు వచ్చిన వారు ఎప్పుడు వెళ్ళిపోయేవారు. కానీ ఈసారి వెళ్ళిపోకుండా సంఘమే స్థిరమైంది, దేవుడు మాట్లాడారు కదా అని చెప్పి ఈసారి ఏం చేశారంటే వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అక్కడున్న ఆస్తిపాస్తులు అన్ని అమ్మేసుకొని ఇంకెక్కడే ఉండిపోయారు. ఇప్పుడు అక్కడక్కడి నుంచి వచ్చిన యూదుల్ని అక్కడే ఉన్న యూదులు ఎలా చూస్తున్నారట? చిన్నచూపు చూస్తున్నారు. అందుకే అక్కడ సమస్య స్టార్ట్ అయింది. ఏమని? వంటలు వడ్డించేటప్పుడు అక్కడ ఉన్న వారికే ముందు పెట్టుకోవడం, దూరం నుండి వచ్చిన వాళ్ళకి పెద్దగా పట్టించుకోకపోవడం. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఎక్కడికైనా భోజనాలకు వెళ్ళాం అనుకోండి, లేక ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాం అనుకోండి, భోజనాలకి వెళ్ళినా ఒక కార్యక్రమానికి వెళ్ళినా మన బంధువులందరూ ఎంతమంది ఉన్నా మన కుటుంబం మాత్రమే ఓ పక్క వెళ్ళిపోయి భోజనం చేస్తూ ఉంటాం, మన కుటుంబం మాత్రమే ఓ పక్క వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటాం. అవునా? నిజానికి అక్కడ ఏం చేయాలి? నీ కుటుంబం ఎప్పుడూ నీతో ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కలవలేని బంధువులందరితో ఏం చేయాలా? కలిసి భోజనం చేయాలా, లేక కలిసి ఆ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సంఘంలో కూడా ఎక్కడికి వచ్చినా ఇంక అదే ఉంటుంది. ఏముంటుంది? మీ ఆవిడ, మీ అబ్బాయి, మీ పిల్లలు, మీ ఆయన, మీ అబ్బాయి, మీ పిల్లలు, లేకపోతే నీకు బాగా ఎవరైతే చర్చిలో పరిచయం అనుకుంటావో వారితో కలిసి మాట్లాడతావో, వారితో కలిసి భోజనం చేస్తావు, ఆ సమయం ఆ వారితోటే ఉండి వెళ్ళిపోతావు తప్ప సంఘంలో మిగతా వారందరూ ఇంకా ఎవరున్నారు వారందరితో కలిసి ఉంటామా? మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలా? నేరుగా చెప్తాను. ఎన్ని స్థానిక సంఘాలు ఉన్నాయి? 6 ఏదో స్థానిక సంఘంలో కార్యక్రమం అవుతుంది, అన్ని సంఘాలలో వచ్చారు. అన్ని స్థానిక సంఘాలలో కలిసినప్పుడు భోజనాలు అవుతున్నాయి. ఎవరెవరు బాగా దగ్గర కలిసి భోజనం చేస్తారు? రామాపురం, ఇక్కడ ఒంపోలలో ఉన్నారు. ఒంపోలోలు. ఎందుకు అలాగవుతుంది? అలవాటు. అక్కడ వేరే భావం కాదు, అలవాటు అంతే. కానీ ఏం చేయాలి? ఎప్పుడు మన స్థానిక సంఘంలో ఎక్కువగా కలిసేవారు ప్రతి ఆదివారం కలుస్తూనే ఉంటాం. ఎవరైతే ఇతరులు ఉన్నారో వారందరితో ఎక్కువగా కలిసే ప్రయత్నాన్ని ఇంకా ఎక్కువ చేయాలి. అయితే ఇక్కడ మాట్లాడేది కేవలం సహవాసాన్ని జ్ఞాపకం చేయడానికి ఆ విషయం చెప్పాను. కానీ దైవ గ్రంథంలో చెప్పబడుతున్న సంగతి ఏంటంటే ప్రాంతీయ భేదాలు అనేవి సంఘంలో ఉన్న వారు ఎవరికీ ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా ప్రాంతాన్ని బట్టి వేరువేరుగా ఆరాధనలు జరిగిస్తున్నాయి. కానీ క్రీస్తు సంఘం అనేసరికి ప్రభు దినాన లేపబడినప్పుడు అందరూ కలిసి ఏమవుతారు? ఒక్కటే సంఘం అవుతారు. ఇక్కడ క్రీస్తు సంఘం అంటే లేదు మా రామాపురం గొప్ప, మా ఒంపోలు గొప్ప అని అనడానికి ఎవరికి లేదు అక్కడ. ఎందుకు లేదు? సంఘం ఒకటే. అది యెరూషలేములో కూడా ఉండదు. ప్రభు 2వ రాకడ దినాన ఆయన పరలోకమందు ఏర్పాటు చేసే ఆ దైవ సహవాసంలోనే ఉంటది. అక్కడే మరలా అందరం ఏం చేయబడతాం? సంఘంగా ఉంటాం. అయితే అందరం ఒకటనే భావాన్ని దేవుడు తీసుకొస్తున్నప్పుడు వ్యక్తులుగా మరలా మనం వేరువేరుగా చిన్న చూపులు ఒకరినొకరు చూడాల్సిన పరిస్థితులు లేవు. నాది ఈ ప్రాంతం, నీది ఆ ప్రాంతం అనే ఆలోచనలు కూడా ఉండాల్సిన పని లేదు. దయచేసి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఎందుకంటే వీటి వల్ల చాలా వరకు నష్టపోతున్నాం. ఇంకో విషయం, 4వ పాయింట్, చదువు, జ్ఞానము, ఆత్మ కలిగిన వారము అనే భావంతో ఇతరులను చిన్నచూపు చూడకూడదు. ఇది 4th పాయింట్. చదువు, జ్ఞానము, ఆత్మ మేం కలిగిన వారము అనే భావంతో ఇతరులను ఎలా చూడకూడదు? చిన్నచూపు ఎప్పుడు కూడా చూడకూడదు. చాలాసార్లు చదువుకునేవాడికి చదువుకోలేని సంఘస్థుడంటే చులకన.
చాలాసార్లు జ్ఞానం ఉన్నవాడికి సంఘంలో ఉన్న విషయాలు అర్థం చేసుకునే జ్ఞానం లేనివారంటే చులకన. చాలాసార్లు నేను భక్తిగా ఉంటున్నాను అని ఎవరికైనా అనిపిస్తే, భక్తిగా లేనివారు ఎవరైనా, అంటే ప్రార్థనలో ఎక్కువగా ఉండలేకపోయేవారు, ఆరాధనలో మానేసేవారు, లేకపోతే ఎక్కువగా కార్యక్రమాల్లో పాలు పంచుకోలేని వారు, అలాంటి వారిని చూస్తే చులకన. అలాంటి చిన్న చూపు చూసే మనస్తత్వం ఎప్పటికీ మన మనసుల్లో రాకూడదు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మీరు తప్పకుండా చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను కొన్ని వచనాలు మాత్రం మీ జ్ఞాపకం చేసి ఆ సందర్భాన్ని విడిచి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మీరు తప్పకుండా చదవండి. 23వ అధ్యాయం 1 నుండి. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండువారు. శాస్త్రులు పరిసయ్యులు బాగా చదువుకున్నవారండి, బాగా జ్ఞానం ఉన్నవారు, దేవుడి కార్యక్రమాలు మేము మాత్రమే చేయగలం అని అనుకునేవారు. వారు ఎక్కడ కూర్చుంటారట? మోషే పీఠ మందు కూర్చుంటారట. కూర్చోండి, ఆ మోసే పీఠ మందు కూర్చోండి, వారు చెబుతారే కానీ ఏమీ చేయరు. 3వ వచనంలో ఉంది, వారు చెప్పుదురే కానీ ఏమీ చేయరు. 5వ వచనానికి వచ్చేయండి. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. అంటే వారికి ఏమి ఇష్టం అంటే గొప్పగా అనిపించుకోవడం అనేది ఇష్టం. పొగడ్తలని గొప్పగా అనిపించుకోవడం అనేది ఇష్టం. ఆ భావం కలిగిన వారు వారికంటే కింద ఉన్న వారిని ఎలా చూస్తారు? చులకనగా చూస్తారు. ఆ చులకనగా చూడడం అనేది దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడు. అందుకే ఆయన చివరిలో ఒకటే మాట అన్నాడు, 12వ వచనం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు. అంతేనండి, ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. ఎంత నువ్వు తగ్గించుకుంటే అంతా నిన్ను దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తూ ఉంటాడు. ఈ భావం తప్పకుండా మన అందరి హృదయాల్లో ఉండాలి. సంఘంలో కానీ వేరే ఏ చోట కానీ ఇతరులను చిన్న చూపు చూసే మనస్తత్వం వస్తే అక్కడ నష్టపోయేది మనమే. చివరి పాయింట్, చిన్న చూపులో చివరి పాయింట్, చదువు జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. చివరి పాయింట్ ఏంటంటే వయసు, డబ్బు, పదవి కలిగిన వారము. వయస్సు, డబ్బు, పదవి అన్నీ కలిగిన వారము అనే ఉద్దేశంతో ఏమీ లేని వారిని ఎలా చూడకూడదు? వీటిలో మీరు కావాలంటే అక్కడ అన్నీ కలిగిన వారము అని రాసుకోండి, బ్రాకెట్లో ఈ పదాలు పెట్టుకోండి. అన్నీ కలిగిన వారము అనే భావంతో ఇతరులను ఎలా చూడకూడదు? ఇందులో మీరు చేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కులము, జాతి, రంగు ఇలాంటి పదాలు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కలిపి అవి నీకున్నాయి కాబట్టి అవి లేవు అని నీవెవరినైతే భావిస్తూ ఉంటావో అలాంటి వారి పట్ల నీ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉండకూడదు? అది నీచమైనటువంటి ఆలోచన. నాకు వయసు ఉంది, వయసు ఉన్నవారు వయసు లేని వాళ్ళు ఎలా చూస్తుంటారు? వయసు ఉన్నవారు వయసు లేని వాళ్ళు అంటే ఉద్దేశం యవనస్తులు, వృద్ధులను. అవునా? నీకేం తెలుసు ముసలోడు, నీకేం తెలుసు ముసలిదానివి? ఇంట్లో ఎప్పుడైనా అంటారా అలాగా? ఇంట్లో అంటారా? పిల్లలు అడుగుతున్నాను, మీ ఇంట్లో మా అమ్మల్ని ఎప్పుడైనా అంటారా అలాగా? ముసలోడా ముసలిదాని అంటారా? అనరా? సంఘంలో కానీ కుటుంబంలో కానీ మనకంటే ఓల్డేజర్స్ ఉన్నారంటే అది ఆ కుటుంబానికి, ఆ సంఘానికి ఆశీర్వాదం. మీకు ఆ విషయం తెలుసా? బైబిల్లో ఉందన్నమాట, నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటము. నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటము. సంఘంలో అలాంటి వారు ఉండడం, కుటుంబంలో అలాంటి వారు ఉండడం ఆశీర్వాదం. చాలా మంది పిల్లలు కానీ, లేక కొత్తగా పెళ్ళైన వారు కానీ, ఆ చిన్న పిల్లలు కలిగిన యవ్వన జంటలు కానీ ముసలోళ్ళు ఎప్పుడు పోతారో అని కోరుకుంటారు, కానీ వారికి తెలియదు ఆ ముసలోళ్ళు కానీ పోయారు అంటే నీ పిల్లలతో నువ్వు చాలా చక్కగా ఉండొచ్చని నువ్వు అనుకుంటావు. నీ పిల్లల భవిష్యత్తు మొత్తం పాడైపోతుంది. ఎందువల్ల తెలుసా? ఏం చెప్పేవారు లేక, అనుభవాలు చెప్పేవారు లేక.
వారు చెప్పేవి చందమామ కథలు కాదండి, అనుభవాలు చెప్తారు. ఆ ముసలోళ్ళు ఏం చెప్తారు? అనుభవాలు చెప్తారు. ఈరోజు సంఘంలో కూడా వృద్ధులు అనేవారు సంఘానికి కిరీటం లాంటి వారు. కారణం ఏంటి అంటే వారి అనుభవాలు, ఇదిగో నేను ప్రభు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలలో ఇదిగో సంఘంలో కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇలా ఉండాలి, ప్రభు ఎలా కోరుతున్నాడో అని అన్ని విషయాలు కూడా వడబోసి ఆ మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి వయసు ఎంత పెరిగిన వారైతే ఉంటారో వారు సంఘానికి అంత విలువైన వారు. అయితే అలాంటి వారిని మరింత ఎక్కువగా గణపరిచే వారిగానే మనం ఉండాలి తప్ప వారిని చిన్న చూపు చూస్తే ఆ ప్రమాదం ఎవరికి? ఖచ్చితంగా మనకే. వారిని చిన్న చూపు చూసామా మనకి అది ప్రమాదం. ఎలాగా అంటే మన తర్వాత మన వారు ఏమవరో సంఘంలో అభివృద్ధి చెందరు. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబ పరంగా అర్థం చేసుకోవాలి, సంఘ పరంగా అర్థం చేసుకోవాలి. కుటుంబ పరంగా మన పైన ఉన్న తల్లిదండ్రులను మనం చిన్న చూపు చూసినప్పుడు మన పిల్లల భవిష్యత్తు పాడవుద్ది. మనం బాగానే ఉంటాం, అప్పటికే మన వయసు అయిపోయింది కాబట్టి. మన పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది? వాళ్ళని మనం చులకనగా చూస్తే మన పిల్లల భవిష్యత్తు పాడవుద్ది. సంఘంలో కూడా వృద్ధులను నిర్లక్ష్య పెట్టినప్పుడు తర్వాత యవ్వన తరం దేవునికి ఇష్టంగా లేవడానికి అవకాశం ఉండదు. ఆ యవ్వన తరం అంతా కూడా దేవుని సేవా కార్యక్రమాలలో బలంగా పాలు పంచుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వారికి చెప్పేవారు ఉండరు. ఇక్కడ ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను, మీరు ఆలోచన చేస్తానంటే. అపార్థం చేసుకోనంటే జ్ఞాపకం చేస్తాను. చేసుకోరు కదా? ఎంతలా మొత్తుకొని ఎన్ని వాక్యాలు ఎన్ని రకాలుగా ఆలోచించి వాక్యాన్ని మీకు చెప్తున్నా చాలాసార్లు మీరు మమ్మల్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి అబ్బా? ఏంటి మళ్ళీ చెప్పమ్మా. ఓకే, అదోకే. ఇంకా వయస్సు. ఏంటి కారణం? వయస్సు. నెరసిన వెంట్రుకలు కనబడకపోవడం వల్ల ఆ వాక్యం చెప్పే భాగ్యం దేవుడు ఇచ్చాడు కాబట్టి కానీ, లేకపోతే వాళ్ళు నాకు చెప్పేదేంటి అనే భావంతో చాలాసార్లు కొంతమంది మాకంటే పెద్దవారికి బ్రదర్ మీరు ఇలా ఉండడం సరికాదు అన్నా కూడా వాళ్ళు ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. కారణం ఏంటి అంటే, కానీ నిజంగా ఆ వయస్సుని దేవుడు ఇచ్చినప్పుడు ఆ పెద్దవారి మాట ఎలా వెళ్తుందంటే, ఇదిగో నువ్వు ఇలాగే ఉండు అంటే వెంటనే పిల్లలకి ఎలా ఏముంటది? ఇప్పుడు తరంలో మొత్తం పూర్తిగా పోయిందండి, నేనైతే ఎక్కడ చూడలేదు, మీరు ఎక్కడైనా చూస్తే నాకు చెప్పండి. ఇంతకు ముందు తరంలో అంటే పెద్దలు కనిపించేసరికి ఎలా ఉండేవారు? మా బాబో ఎంత భయం, ఎంత గౌరవం అంటే మామూలు కాదు. నాకు ఎక్కువగా శ్రీకర్రావు గారితో మాట్లాడేటప్పుడు ఆయన చెప్తూ ఉండేవారు, మా నాన్నగారితో నేను మాట్లాడిన రోజులు చాలా తక్కువ అండి అంటారు. ఇప్పుడు డాడీల్ని పేరు పెట్టి పిలిచేవారు ఉన్నారు, మమ్మీల్ని పేర్లు పెట్టి పిలిచేవారు ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఒరే వస్తే అనేవాళ్ళు కూడా ఉన్నారా లేదా? దౌర్భాగ్యం. కారణం ఏంటి అంటే చెప్పేవారు రాను రాను ఏమైపోతున్నారు? గతించిపోతున్నారు. చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఆ కుటుంబాలు యూజ్ చేసుకోలేకపోతున్నాయి, ఆ కుటుంబాలు ఉపయోగించుకోలేకపోతున్నాయి. ఇవే కారణాలు ఇవన్నీ. దేవుడు ఏమంటున్నాడంటే, సంఘానికి నేను వారిని కిరీటంగా ఉంచుతాను. అన్నీ తెలిసిన వారు, అన్నీ ఉన్నవారు, వయస్సు, పదవి, ఏవైతే ఇంకా భూమి మీద చెప్పుకునే ఉన్నాయో అవన్నీ కలిగిన వారు ఇతరులను కూడా చులకన భావంతో చూసే ప్రమాదం రాకుండా వారు జాగ్రత్త పడాలి. అలా పడాలి అంటే అన్ని విషయాల్లో కూడా మనకి మనం బలపడుతూ దేవునికి దగ్గర అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఒకరిని ఒకరు చిన్న చూపు చూసే పరిస్థితులు ఎప్పటికీ రానివ్వకండి. ఇది ఎవరికి నచ్చదు? దేవునికి నచ్చదు. దేవునికి నచ్చదు కాదు, నీ సంఘంలో ఉన్న యవ్వన తరానికి కూడా అది ప్రమాదం. తర్వాత జనరేషన్ ఎప్పటికీ అభివృద్ధి చెందదు. రెండో విషయం సనుగులు. రెండోది ఏంటి? సనుగులు. సనుగులు అంటే తెలుసా? సనుగులు అంటే తెలీదా? తెలుసా తెలీదా? తెలిస్తే తెలుసని చెప్పండి, ఏం పర్లేదు, ఏం కాదు. వాళ్ళు బయట పడిపోతూ ఉంటారు అంతే. ఆడవారు సనుగుతారండి, మగవారు సనుగుతారండి. ఆడవారిలా సనిగే మగవాళ్ళు ఉంటారు చూడండి, ప్రమాదం అండి, మామూలు ప్రమాదం కాదు. వాళ్ళు మగవారి నేచరు మగవారి దగ్గర ఉండాలి, ఆడవారి నేచరు ఆడవారి దగ్గర ఉండాలి. ఆడవారిలా సనిగే మగవాళ్ళు ఉంటారు చూసారా, ప్రమాదం. ఇక్కడ విషయానికి వస్తే దైవ గ్రంథం నుండి దేవుడు చెప్పిన కొన్ని మాటలు
వాక్యం నుండి పరిశీలన చేద్దాం. మొదటి విషయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. మన ఇంటి వారి మీద మనం సనక్కూడదు. మన ఇంటి వారి మీద మనం ఏం చేయకూడదు? సనక్కూడదు. సనగడం అంటే తెలుసని మీరు అన్నారు కాబట్టి నేను పెద్దగా దాన్ని వివరించలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 43వ వచనంలో యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. అక్కడ ఏమన్నారంటే, ఇదిగో మీరు రానున్న దినాలలో నా శరీరాన్ని మీరు తింటారు అనే ఒక విషయాన్ని అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే అక్కడున్న యూదులందరూ కూడా అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థమవుతుందా, అతని శరీరాన్ని మనం ఎలాగా తింటాము అని అక్కడ ఆల్రెడీ వారిలో వారే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆ గుసగుసలు ఆడుకుంటున్న సందర్భాన్ని ఈయన మాట్లాడుతూ ఓ మాట అన్నారు 43వ వచనంలో. అందుకు యేసు, మీలో మీరు ఏం చేయకండి. మీలో మీరు అంటే అందరూ యూదులే. అక్కడ అందరూ ఒకే ఇంటి వారు, ఒకే కుటుంబం వారు. యూదులు అంటేనే అందరూ ఒకటి. అలాగే మనలో మనం ఒకరి మీద ఒకరు లేక ఇంకొకరి మీద ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు? సనుక్కోవడం అనేది రాకూడదు. ఇది సంఘంలో పెద్ద సమస్య, కుటుంబాల్లో కూడా పెద్ద సమస్య. సనుగుడు, ఒకరి గురించి సనుక్కొని మన హృదయాల్ని పాడు చేసుకోవాల్సిన పరిస్థితి మనకి ఉండకూడదు. అది మనకే ప్రమాదం. రెండవది తోటి వారి పైన సనుక్కూడదు. ఒకటి, ఎవరి మీద సనుక్కోకూడదు? ఇంటి వారి మీద సనుక్కూడదు. రెండు, ఎవరి మీద సనుక్కూడదు? తోటి వారి మీద కూడా మనం సనకూడదు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక ఉపమానం రాయబడింది. ఒక యజమానుడు పనివారిని పనిలో పెట్టుకుంటున్నాడు. ఉదయాన్నే పనిలోకి వచ్చిన వారు కొందరున్నారు, మధ్యాహ్నం పనిలోకి వచ్చిన వారు కొందరున్నారు, సాయంత్రం ఇంకో గంటలో పని అయిపోతుందనగా పనిలోకి వచ్చిన వారు కొందరున్నారు. యజమానుడు లాస్ట్ ని వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే అందరికీ ఒకటే జీతం ఇచ్చాడు. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాడికి లాస్ట్ వచ్చి ఒకే గంట పనిచేసిన వాడి మీద ఎలా ఉంటది? ఫీలింగ్ వస్తుంది కదా. ఆ భావంతో యజమానుడి మీద వారు ఏం చేస్తున్నారట? సనుకున్నారు. 11వ వచనం 12వ వచనం కలిపి 20 అధ్యాయం. వారు యజమానుడి మీద సనుకున్నారు. ఇలాంటి ఏంటి మన వాండరు, ఉదయం నుంచి ఇంత కష్టపడ్డాను, నాకు అదే కూలిచ్చాడు, చివరిలో వచ్చి ఒక గంటే కష్టపడ్డాడు, ఆ గంటకు కూడా వానికి ఏమి ఇచ్చాడు? సాధారణంగా ఇది ఆలోచిస్తే అన్యాయమే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ యేసు ప్రభు వారి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆ గొప్ప సత్యం అక్కడ వెల్లడిపరచబడుతుంది. అయితే ఇప్పుడు మనం అది మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇతరుల మీద మనం ఏం చేయకూడదు? సనక్కూడదు. అది యజమానుడైనా ఇంకొకరైనా. ఇంకో ఉదాహరణ కావాలంటే మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ఇంకో ఉదాహరణ ఉంటుంది. అంటే తోటి వారి మీద ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? సనుక్కోవడం అనేది రాకూడదు. మూడవ విషయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. మూడవ విషయం, విశ్వాసుల పైన సనుక్కోకూడదు. ఎవరిపైన? విశ్వాసుల మీద కూడా మనం ఏం చేయకూడదు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్నటువంటి సంఘస్థులకు రాస్తూ చెప్పిన మాట ఈ మాట. కొరింథీ సంఘస్థులకు ఉత్తరాన్ని రాస్తూ చెప్పిన మాట. అక్కడ ఉన్న విశ్వాసులందరితో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీరు సనగకుడి. మీరేం చేయొద్దు? వారిలో వారు చాలాసార్లు సనుక్కుంటున్నారు. ఒకరి మీద ఒకరు ఎప్పుడు సనుక్కోకండి దయచేసి. విశ్వాసులుగా ఇంకొకరి మీద నువ్వు సనుగుతున్నావంటే అది నీకు నాకు మంచిది కాదు. ఏంటో ప్రమాదం కూడా అక్కడే ఉంది. 10వ అధ్యాయం 10వ వచనంలో కొందరు సనుగుకొనుట చేత వారు సంహారకుని చేత నశించిరి. కేవలం సనుక్కోవడం వల్ల ఏమైపోయారట? మనకి నష్టాలు నాశనాలు ఎక్కడి నుండో రావండి. బాగా డీప్గా ఆలోచించి ఎక్కడికి వెళ్తాం తెలుసా మనం? అసలు నేనెప్పుడు అబద్ధం ఆడాను, నేనెప్పుడు వ్యభిచారం చేశాను, నేనెప్పుడు మోసం చేశాను, నేనెక్కడ ఘోరమైన పాపాలు చేశాను, ఎందుకు నాకు ఇలాంటి శిక్షలు వస్తున్నాయి అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడెక్కడికో వెళ్ళి ఆలోచించే మనం చిన్న చిన్న విషయాలు ఆలోచించాం. 2-3 కూర్చొని మాట్లాడుకునేటప్పుడు
నువ్వు సనిగేవు అంటే తోటి విశ్వాసి మీద, అక్కడ ఖచ్చితంగా దేవుడు నీ కోసం ఏం దాచిపెట్టాడు? నాశనం దాచిపెట్టాడు. అంటే అది ఎవరు ఇష్టపడరు? దేవుడు ఇష్టపడు. సనుగుడు ఏమాత్రం కూడా దేవుడు మన జీవితాల్లో మెచ్చేది కాదు. 4, ఇంకెవరి మీద సనగకూడదు. ఎవరిని చెప్పాను? ఎంతమంది అయిపోయారు? ఫస్ట్ ఇంటి వారి మీద ఏం చేయకూడదు? ఇంటి వారి మీద నేను సనగనండి అనవారు చేయతండి. గుడ్ గుడ్ గుడ్. ఓకే, సనిగాను అన్నవారు చేయతండి. ఇంతకుముందు సనిగాను అన్నవారు సనుక్కోలేదా? అందరూ సనుక్కున్నవారు, అందరూ సనుక్కున్నవారే. కానీ ఇక మీదట ఏం చేయకూడదు అస్సలండి, అది మనకి మంచిది కాదు. 2, తోటి వారి మీద కూడా, అంటే ఇతరులు ఎవరి మీద కూడా ఏం చేయకూడదు. తెలుసా బాబు ఆడు ఎలాంటోడో ఎందుకు నీకు? నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఎలాంటి దానివి, నీ వరకు నీకు చాలు. వదిన కూర్చో, అక్క కూర్చో, పిన్ని కూర్చో, ఇంకేమన్నాయా పలుకులు నాకు తెలిసినవి ఇయే. స్త్రీలు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు పిలుచుకుంటారు కదా పేరు. తెలుసా ఆవిడ ఎలాంటిదో? ఆవిడ ఎలాంటిదో నువ్వు అంటున్నప్పుడు నువ్వు ఎలాంటి దానివో అని వాళ్ళు అనుకుంటున్నారో నీకు తెలుసా? అసలు నీకు తెలీదు. నువ్వెలాంటి దానివో కూడా వాళ్ళు తెలుసు. సో తోటి వారి మీద ఏం చేయకూడదు. ఓకే, సనగు నాన్నవారు ఇప్పుడు చేయొద్దని. అబ్బా నిజంగా చూద్దాం. 3వది, విశ్వాసుల మీద ఏం చేయకూడదు. సంఘంలో ఉన్న విశ్వాసుల మీద కూడా వారు ఇలాగా చేయకూడదు. 4, సేవకుల మీద కూడా ఏం చేయకూడదు, సనుక్కోకూడదు. ఇది కేవలం సేవకుల గురించి అని కాదు, అన్ని విషయాలు మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మా గురించి ఎలాగా సనుక్కోరండి అనుకోండి, తిట్టుకోవడం తప్ప. సనుక్కుంటారా? అయ్యో అవునా? సనుక్కోవడం వేరు, తిట్టుకోవడం వేరు. కోపడడం వేరు, ప్రేమించడం వేరు. ఇవన్నీ వేరు వేరు. సనుక్కోవడం అనేది మాత్రం ఉండకూడదు. తిట్టుకోవడం ఉండొచ్చు. ఆ తిట్టుకోవడం నేరుగా ఎవరి దగ్గరికి వచ్చి, బాబు ఏటి మొన్న ఎలాగన్నావు నన్ను అని డైరెక్ట్గా ఎవరి దగ్గర అనాలా? అంతే. అప్పుడు నీకు ఏ సమస్య ఉండదు. అంతే తప్ప ఉన్నాడు చూసావా అని ఇంకో దగ్గర సరిగావంటే నష్టం, అది చాలా నష్టం. మీకు తెలియదు నిజంగా, అది శాపం కూడా. ఉదాహరణ నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 2వ వచనం. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, నిర్గమకాండం కాదు, సంఖ్యాకాండానికి రండి. సేవకుల మీద మనం సనిగినప్పుడు అక్కడ ఆయా పరిస్థితులు మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. వాటిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ అధ్యాయంలో మీకు ఆ మాటలు కనిపిస్తాయి. 14వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చూడండి. అలాగే తర్వాత కూడా మరొక వచనం నేను ఇస్తాను. సేవకుల మీద ఇశ్రాయేలు ప్రజలు సనిగిన తీరులో వారు నష్టపోయినటువంటి ప్రమాదము కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సేవకుల మీద ఏం చేయకూడదు, సనుక్కోకూడదు. వచ్చిన నిర్గమకాండం అని నేను కోట్ చేశాను, కానీ అది నిర్గమకాండంలోనే మరొక చోటు ఉంటుంది, నేను చూపిస్తాను తర్వాత. అలాగే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 1 నుండి చివరి వరకు చదివినప్పుడు అక్కడ కూడా సేవకుల మీద సనుక్కోకూడదు, దేవుని మీద కూడా. ఈ 2 మాటలు కూడా మీకు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కూడా కనిపిస్తాయి. 14వ అధ్యాయంలో 26 నుండి 29 వచనాలు చదివితే,
14వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు చదివితే, యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను. దేవునికి విరోధంగా కూడా ఎప్పుడు ఏం చేయకూడదు. ఎందుకు సనుక్కోవడం అంటే, దేవుడు నాకు ఇది చేయలేదు అది చేయలేదు అనే మాట నీ జీవితంలో ఎప్పుడు కూడా రాకూడదు. ఒకవేళ అలా వచ్చింది అంటే దేవుని శక్తిని మనం ఏం చేసిన వారం అవుతాం, తక్కువ చేసిన వారు అవుతాం. దేవుడు నాకు చెయ్యలేదు అనే మాట నీ నోట వచ్చింది అంటే అదే సనుక్కోవడం. దేవుడు ఎవరికి చేయక మానేవాడు కాదు, అయితే వారి యొక్క అవసరతను బట్టి వారిని కనికరించేవాడు ఆయన. ఇక్కడ 27వ వచనం, నేనెంతవరకు సహింపవలెను. ఆ పదం దేవుడి మనసులో వచ్చేలాగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఎన్నాళ్ళను ఓర్చుకోవాలి, మాటి మాటికి వాళ్ళు సనుగుతూనే ఉన్నారు, ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. వారికి ఎన్ని కార్యాలు చేసినా వారు ఏమంటున్నారు, నాకు ఏ కార్యం దేవుడు చేయలేదని అంటున్నారు అని. వారిని ఎందుకు నేను సహించాలి, నాకు అక్కర్లేదు అని దేవుడు వారి మీద కోపాన్ని ప్రదర్శిస్తాడట. 28, 29, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడలా చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. వారు ఓతపదంగా ఏమన్నారంటే, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించాడు అన్నారు. ఏ విడిపించాడు, ఇక్కడ నీళ్లు లేక అన్నం లేక ఇక్కడ చావడానిక మమ్మల్ని తీసుకొచ్చాడు అని సనుక్కున్నారు. ఏమని సనిగారు, ఇక్కడ మమ్మల్ని చావడానిక చంపేయడానిక దేవుడు తీసుకొచ్చాడు అని సనిగారు. సనిగిందే ఇప్పుడు ఏమైపోయింది, నిజమైపోయింది. ఏదైతే వారు సనిగారో వారికి అదే జరుగునుగాక అన్నాడు దేవుడు. అరణ్యంలోనే వారి శవాలన్నీ ఏమైపోతాయి, రాలిపోతాయి. అక్కడ పదం చూసారా, 28, 29 వచనాల్లో, అరణ్యములోనే వారి శవములు రాలును. ఎట్టి పరిస్థితుల్లో నీలో ఎంత కోపం వచ్చినా, ఎంత ఉద్వేగం వచ్చినా, దేవుడు నీకు మేలు చేయలేదని ఎంతగా అనిపించినా, దేవుడిని ఇంతలా నమ్మానండి, మరి పలానా విషయంలో మాత్రం నిజంగా దేవుడు ఏం చేశాడు అనే ఆలోచన నీ మనసులో మెదిలితే నీ జీవితంలో ఇంకెప్పటికీ ఆ మేలు నువ్వు పొందలేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎప్పటికీ ఆ మేలు పొందలేవు. ఇంకా దేవుడు పలానా సమయంలో మాత్రం ఏం చేశాడండి, లేక ఈ కష్టకాలంలో దేవుడు నన్ను ఎక్కడ పట్టించుకున్నాడండి అంటే ఎక్కడ పట్టించుకున్నాడండి అంటే ఇప్పుడు ఏం చేయడు అంతే. ఇది ఎందుకు అర్థం కాదు క్రైస్తవులకి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. చాలా మంది చిన్నపాటి శ్రమలు ఎదురైనా, కొన్ని పెద్దపాటి శ్రమలు ఎదురైనా, వారి మనసులో ఉన్న బాధను బట్టి వారు వెలగక్కే ఆలోచన ఏంటంటే, దేవుడు మాకు ఏ సాయం చేయలేదండి, ఎక్కడ చేశాడండి అంటే అక్కడ నీ భావం చెయ్యలేదని కాదు, దేవుని ఉద్దేశం ఇక నేను చెయ్యను. అయితే ఇక్కడ ఉదాహరణ అర్థమైందా, మమ్మల్ని చంపడానికా తీసుకొచ్చాడు ఆయన అంటే, సరే అయితే మీ నోటి మాటే మీకు జరుగుతుంది, మీ శవాలన్నీ అరణ్యంలోనే రాలిపోతాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇస్తానన్న దేశానికి వెళ్ళరు. ప్రియులారా, మీరు సనుక్కునే సనుగులు ఎవరు వింటున్నారు, దేవుడు వింటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి విరోధంగా అస్సలు సనగడానికి మీ మనసును ప్రేరేపించనివ్వకండి. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా వాటిని ఆలోచించి ఓర్చుకొని దేవుడికి ప్రార్థన చేయడం నేర్చుకోండి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు పలానా టైంలో నన్ను పట్టించుకోలేదు అంటే అలాంటి సందర్భాలు ఇక మీదట నీ జీవితంలో ఎన్నొచ్చినా పట్టించుకోడు. కారణం ఏంటంటే నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు ఆయన చేయట్లేదు అని. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి. అలాగే చాలా విషయాల్లో వారికి నీరు అలాగే ఆహారము లేని సందర్భాలలో కూడా వారు దేవుని మీద సనుగుతున్నప్పుడు సేవకుడు మాట్లాడుతూ వారిని హెచ్చరించి గద్దించి, మీరు నీళ్లు లేవని సనగడానికి, ఆహారం లేదని సనగడానికి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టిన వాడు కాదు, మాటి మాటికి ఎందుకు మీరు ఆయన మీద అలా సనుగుతున్నారు అని ఆ సేవకుడు హెచ్చరించడం జరిగింది. ఆయా సందర్భాల్లో సేవకుడి మీద కూడా వారు సనగడం జరిగింది. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కూడా మీరు ఆ విషయం చూస్తారు. 13వ అధ్యాయంలో కూడా మీకు ఆ మాటలు కనిపిస్తాయి. ఏమనంటే, అహరోను, మిరియాము వారు మోషే మీదకి విరోధంగా లేవడం, వారు ఆ సనిగిన సందర్భాలలో దేవుడు వారికి నష్టాన్ని కలిగించడం, ఆ మాటలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ 5 విషయాల్లో మనల్ని మనం సనగకుండా జాగ్రత్త పరుచుకుంటే మనల్ని ఎవరు ఆశీర్వదిస్తారు, దేవుడే ఆశీర్వదిస్తాడు. 2 విషయాలు నేర్చుకున్నాం. 1, చిన్న చూపు. సంఘంలో ఎవరిని చిన్న చూపు చూడకండి.
2, సంఘంలో ఎవరి మీద, అంటే సంఘము అంటే సంఘం ఒకటే కాదు, నీ జీవితంలో తారసపడే ఎవరి మీద కూడా సనుగుడు అనేది పెట్టుకోకండి. ఇది చాలా ప్రమాదకరమైనది, తెలియని అంటువ్యాధి లాంటిది. ఇది కనిపించని ఘోరమైనది. జ్వరం వస్తే కనిపిస్తుంది, కొన్ని అనారోగ్యాలు కనిపిస్తాయి, అలాగే కొన్ని పాపాలు కనిపిస్తాయి. కనిపించకుండా నువ్వు చేసే ఘోరమైన పాపం ఇలాంటిది. సనుగుడు, చిన్నచూపు, ఇవి కంటికి కనిపించకుండా కొరుకుడు పుండులాగా పాకిపోతూ ఉంటాయి. అవి మన జీవితాల్లో ప్రమాదాన్ని తీసుకురానివ్వకుండా ఇంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి, తోటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, సేవకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుని పట్ల కూడా మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇవి సంఘంలో సమస్యలు లేకుండా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనంలో ఆదిమ సంఘంలో ప్రారంభమైన ఈ 2 సమస్యలు తర్వాత దినాలలో అనేకమైన సంఘాలకి పాకాయి. అనేక సంఘాలకి పాకడమే కాదు, ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న ఈ తరములో ఉన్న సంఘాలన్నింటిలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు? చిన్న చూపు చూడడం, సనుగు. 6వ అధ్యాయంలో స్టార్ట్ అయింది ఈ సమస్య. ఆదిమ సంఘంలో స్టార్ట్ అయిన సమస్య ఇప్పటికీ కూడా అది జరుగుతూనే ఉంది. క్రీస్తకం 1వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఇది అప్పుడే ఎన్నో శతాబ్దం? 21వ శతాబ్దం. ఇది 21వ శతాబ్దంలో కూడా ఇది ఏమవుతుంది? కొనసాగుతుంది. కనుక దేవుడిచ్చిన అవకాశం మేరకు మన హృదయాలు మనం భద్రపరుచుకుందాం, జాగ్రత్త చేసుకుందాం, దేవుడికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి వాటిని ఎక్కువగా నివారించడానికి పరిచారకులు లేవాలి, పరిచర్య చేసే మనుషులు లేవాలి. అలా పరిచర్య చేసే మనుషులు లేవటానికి దేవుడు తప్పకుండా మనల్ని ప్రేరేపించులాగున దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. మీరందరూ అలా ఉండాలని మీకు నేను వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ, ప్రేమతో సేవకుడిగా బ్రతిమలాడుకుంటూ, అలాగే ఈ మాటలు మీకే కాదు నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చక్కగా విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున